వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక నిర్ణయాలని దళితులకు బలైన ఈరోజు ముఖ్యమంత్రి ప్రకటించడం భారతీయ జనతా పార్టీ కనీసం శాసనసభ పక్ష నాయకత్వం ఇవ్వలేకపోయింది. ఉన్న బలహీన వర్గాల అధ్యక్షుడు స్థానిక మంత్రి బండి సంజయ్ అకారణంగా తొలగించి మరొక వ్యక్తిని నియమించారు. ఇంత పెద్ద బలహీన వర్గాల అన్ని రాజకీయ పార్టీలు 5% మంది స్థానాలు వస్తే 100% సామాజిక న్యాయం ఇస్తే, 3 మంత్రులే సామాజిక న్యాయం ఇస్తే, ఆ పార్టీ మాత్రం మా దారి రిజర్వేషన్లకు విరోధంగా పోరాడినటువంటి కరడు కట్టిన బలహీన వర్గాల వ్యతిరేకి రామచంద్రరావు గారి గుర్తు ముందు వాళ్ళు మార్చుకొని వాళ్ళ ఆలోచన విధానాన్ని మమ్మల్ని అడుగుతున్న మీరు కిషన్ రెడ్డి గారు ముందు రాజీనామా చేసి ఏ మంత్రి పదవిని అరవింద్ గారికో లక్ష్మణ్ గారికో రాజేందర్ గారికో వాళ్ళకి ఇచ్చి అప్పుడు మమ్మల్ని ప్రశ్నించడానికి నువ్వు అవకాశం అడుగుతున్నటువంటి దానికి జవాబు ఇవ్వాలి. వాళ్ళు ఐదుగురు కూడా మా పార్టీలో మేము ఎప్పుడైనా 10 వర్గాలకు దళితులకు మైనార్టీలకు అన్యాయం చేస్తామో సరియైన దారిలో తీసుకుపోయే ప్రయత్నం చేస్తాము. ఈరోజు బలహీన వర్గాల ప్రాతినిధ్యం ఉన్న ఆ 5-6 ఎంపీలు భారతీయ జనతా పార్టీ హిందువుల పేరుగా ముస్లింల పేరుగా ఇంకో రకరకాలైనటువంటి డైవర్షన్స్ లేకుండా రిజర్వేషన్లకు సంబంధించి 42% రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నట్టు కానీ ఆమోదించడంలో నిర్ణయించిన ప్రకారంగా సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు నిర్వహించడానికి భారతీయ జనతా పార్టీ సహకరించాలి. తప్పకుండా ఆ దిశలో ముందుకు పోవాలి. సాక్షిలో దాంతో పాటుగా ఫార్మసీ కోర్సులు తీసుకురావడంతో పాటుగా అవసరమైన డిగ్రీలు ఇతర మౌలిక సదుపాయాలను కల్పించే విధంగా తీసుకుంటారు. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఇండియా యూనివర్సిటీ కావచ్చు, యంగ్ ఇండియా కోర్స్ యూనివర్సిటీ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, అన్ని పాఠశాలలకు కూడా పాఠశాలలు చేయడం, అన్ని రకాల అభివృద్ధి చేసి ఐటీఐని ఐటీసీలుగా మార్చి ఈరోజు సాంకేతిక విద్యాలయం విద్యా ఉపాధి అవకాశాలు కలిగించే విధంగా ఉండాలని మూలంగా మార్పు శాఖ కూడా వార్షికని తెలంగాణ ఉత్తర తెలంగాణకు కేంద్రమైనటువంటి కరీంనగర్లో 2000 ఎకరాల్లో జిల్లాలో 3 పార్లమెంటులు, 3 మంత్రులు, 10 మంది శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అందరూ కూడా కలిసి దీని యొక్క అత్యున్నత స్థానానికి తీసుకునే విధంగా అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటుగా చర్యలు తీసుకుంటాం. విద్యార్థులను కోరుతా ఉన్నాం, మౌలిక సదుపాయాలు నూతన కోర్సులు తేవడంతో సరిపోదు. మీరు కూడా శ్రమపడి మంచి విద్యను అభ్యసించి అనేకమైన ఉన్నత పదవులు ఉద్యోగాలు పొంది ఈ జిల్లా కీర్తిని మరి బయట మన జిల్లాల్లో రాష్ట్రం పిల్లలు దాటేయాలని సందర్భంగా కోరుతూ శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధికి సంబంధించి అన్ని రకాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జిల్లా ప్రజాప్రతినిధులు అందరం కూడా ముందుకు కొనసాగుతామని మనం చెప్తాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.